హలో అండి. చూడండి, ఇది సకినేటిపల్లి రేవ్ అనమాట. ఇక్కడ మేము పంటిలో ఉన్నాము. సకినేటిపల్లి నుంచి నరసాపురం మధ్యలో ఈ రేవ్ ఉందనమాట. సకినేటిపల్లికి నరసాపురానికి. సకినేటిపల్లి అంటే ఈస్ట్ గోదావరి జిల్లా అండి. నరసాపురం అయితే వెస్ట్ గోదావరి జిల్లా. అదే జిల్లాల పేర్లు మారకముందు. అయితే ఈ రేవు దాటి వెళ్ళాలండి. నరసాపురం వెళ్ళాలంటే మేము నిన్న వెళ్ళామన్నమాట. సరదాగా తీసానన్నమాట వీడియో రేవు దాటేటప్పుడు. ప్రతిరోజు దాటేవాళ్ళు కూడా ఉంటారండి. ఈ రేవు దాటి అవతల వెళ్ళేవాళ్ళు వ్యాపారస్తులేంటి వీళ్ళంతాని. ఇక్కడ బ్రిడ్జ్ కడతారని చూస్తున్నామండి మేమంతా. కానీ ఆ బ్రిడ్జ్ అయితే అవటం లేదు. మరి ఎందుకు కట్టట్లేదో తెలియట్లేదు. చాలా కాలం నుంచి కడతారు అంటున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ గవర్నమెంట్ మారినా ఏమీ లేదండి. బ్రిడ్జ్ అయితే కట్టట్లేదు. ఇప్పుడు వర్షాలప్పుడైతే చాలా కష్టమైపోద్దండి దాటించరు అసలు. ఎలా అంటే వరద వస్తుంది కదా, గోదావరికి వరద వచ్చినప్పుడు చాలా నీరు ఎక్కువైపోద్ది అనమాట. అప్పుడు అలా తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. చించినట్టు బ్రిడ్జ్ అని ఉంది, చాలా లాంగ్. ఈ నరసాపురం వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మరి ఇది పోటు అని ఉంటుంది కదా సముద్రానికి. ఆ పోటు వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఈ పంట కూడా నీరు ఎక్కువై కదిలిపోతుంటుంది అనమాట. నిన్న కూడా అలాగే అయింది. నీరు ఎక్కువగా ఉందన్నమాట. కొత్త వాళ్ళకైతే కొంచెం భయంగా ఉంటుంది. మాకైతే అలవాటు అయిపోయింది అనుకోండి. చూడండి, రెండు ఉంటాయి, అటొకటి ఇటొకటి అనమాట. వెళ్ళేది ఒకటి, వచ్చేది ఒకటి. ఇందులో సైకిళ్ళు, బళ్ళు, తర్వాత ఆటోలు, కార్లు కూడా ఇందులో పెట్టేస్తారండి, ఎక్కించేసుకుంటారు. దానికి తగినట్టుగా టిక్కెట్ ఉంటుంది అనమాట. ఇటు నుంచి అటు దాటడానికి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ వర్షాకాలంలో చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. మరి రేవు కట్టేస్తారు కదా, కట్టేసినప్పుడు మనకి వెళ్ళాలంటే అటు నుంచి తిరిగి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఈ సకినేటిపల్లి నుంచి నరసాపురం వెళ్ళాలంటే కంపల్సరిగా మేము ఈ రేవు అయితే దాటాలండి. ఈ పంట అనేది పొద్దుట 8 నుంచి నైట్ 8 వరకు ఉంటుంది అంతే. తర్వాత ఎప్పుడైనా నైట్ వెళ్ళాలంటే, అంత నైట్ ఎప్పుడు వెళ్ళలేదు కానీ వెళ్ళాలంటే పడవ ఉంటుంది అనుకుంటా, పడవలోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఇదిగో చూడండి, అందరూ కూర్చున్నారు చుట్టూ. తర్వాత ఇదిగో బళ్ళు, చుట్టూ వాతావరణం చూడండి ఎంత బాగుందో. మడడుగులు ఉంటాయి అటువైపుకి మనకి. తర్వాత ఇటు సైడ్కి వచ్చేదండి, ఇది నరసాపురం వైపుది అనమాట. ఎప్పటి నుంచో బ్రిడ్జ్ అని అంటున్నారు కానీ మరి బ్రిడ్జ్ అయితే అవడం కనబడట్లేదు. బ్రిడ్జ్ కడితేనే మంచిదనే అనుకుంటున్నాం మేమంతా కూడా. ఎందుకంటే డైరెక్ట్గా బస్ మీదే వెళ్ళిపోవచ్చండి. బస్సులు ఉంటాయి మాకు నరసాపురం నుంచి ఇక్కడికి. రేవు రేవు దగ్గరికి అయితే మనకి అమలాపురం నుంచి ఉంటాయండి, రాజోల నుంచి. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోతాయి బస్సులే. కానీ రేవు దాకా ఉంటే అక్కడ దింపేస్తే ఈ రేవు దాటి మళ్ళీ మేము ఏదైనా ఊరు వెళ్ళాల్సి ఉన్న ట్రైన్కి అది వెళ్తూ ఉంటామండి. ఇక్కడ చూడండి, నీరు అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. వడి ఎక్కువ ఉందన్నమాట. వడి ఎక్కువ ఉన్నప్పుడు ఇది పంట మరి అటు ఇటుగా అవుతూ ఉంటుంది, ఊగుతుంటుంది అనమాట. అదే మరి సముద్రం గోదావరి కలిసే ప్లేస్ కదండి మరి ఇక్కడ. అందుకనేసి అనమాట ఇలా వడి ఉంటుంది అనమాట. అయినా తప్పదండి, ప్రయాణం చేయాలి కదా.